అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకుత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఈ లోకములో నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఏ మనుషుడు తన మంచి కార్యముల చేత నీతిమంతుడుగా తీర్చబడడు. దేవుడు ఈ లోకములోనికి పంపించిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు మాత్రమే నీతిమంతులుగా దేవుని చేత ఉచితముగా తీర్చబడుచున్నారు. అందుచేత మనుషుల నీతికి ఆధారం మన దేవుడే, మన ప్రభువే. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వారు ఎటువంటి ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నా వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారి మొర ఆలకించి ఆ ఇరుకులో నుండి తప్పించి విశాలమైన స్థలములోనికి నడిపిస్తారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యోబు గ్రంథంలో ఒక భక్తుడు ఇలా అంటున్నాడు: అంతియేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. అందుచేత మనం ఎటువంటి ఇరుకులలో ఉన్నా నిరుత్సాహపడక దేవునికి మొరపెట్టి దేవునికి ఇష్టమైన మార్గంలో ప్రయాణము చేద్దాము. ఇటువంటి కృప కొరకై మనము దేవునికి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్ములను ఉచితముగా నీతిమంతులుగా తీర్చినందుకు మీకు వందనములు. మీకు మొరపెట్టినప్పుడు మా ప్రతి ఇరుకులో నుండి తప్పించి విశాలమైన మార్గమునందు నిలవబెట్టమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.